రోమహర్షణుడు మునులకు 18 పురాణాల గురించి వివరంగా తెలియజేశాడు. మొదట్లో ఒకే పురాణం ఉండేది. ఆ పురాణాన్ని వేదవ్యాసుడు 18 మహాపురాణాలుగా విభజించాడు. మొదటిది బ్రహ్మపురాణం. ఈ పురాణాన్ని బ్రహ్మ మరీచి మహామునికి చెప్పాడు. దీనిలో 13,000 శ్లోకాలున్నాయి. దీనిని ఎవరికైనా పౌర్ణమి నాడు ఇవ్వాలి. అది వైశాఖ మాసంలో ఇలా ఇచ్చినందువల్ల చాలా పుణ్యం వస్తుంది. ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్యపురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు. ఇందులో కృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి. రెండవది పద్మపురాణం. దీనిలో 85,000 శ్లోకాలున్నాయి. దీనిని జ్యేష్ఠ మాసంలో ఎవరికైనా ఇవ్వాలి. అష్టాదశ పురాణాలలో అతిపెద్ద పురాణము ఈ పద్మపురాణము. ఈ పురాణాన్ని వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషణలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థసారము, గంగ మహత్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థ వృక్ష మహిమ, విభూతి మహత్యం, దైవ పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి. మూడవది విష్ణు పురాణం. దీనిని పరాశరుడు చెప్పాడు. దీనిలో 23,000 శ్లోకాలున్నాయి. దీనిని ఆషాఢ మాసంలో దానం చేయాలి. ఇందులో విష్ణు మహత్యము, ప్రహ్లాద, ధ్రువ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలున్నాయి. వాయుపురాణం. దీనిలో 24,000 శ్లోకాలున్నాయి. మొదటగా వాయుదేవుడు దీనిని చెప్పాడు. ఇందులో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ, ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి. ఐదవది భాగవత పురాణం. దీనిలో 18,000 శ్లోకాలున్నాయి. భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు రాత్రి దీనిని దానం చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుడి బాల్యలీల వినోదాలను ఈ పురాణం 12 స్కందాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలున్నాయి. ఆరవది నారద పురాణం. దీనిని మొదటగా నారదుడు చెప్పాడు. దీనిలో 25,000 శ్లోకాలున్నాయి. ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీనిని దానం ఇవ్వాలి. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మపుత్రులైన సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేద పాదస్తవము అనగా శివస్తోత్రము, వ్రతములు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఏడవది మార్కండేయ పురాణం. దీనిలో 9,000 శ్లోకాలున్నాయి. దీనిని మార్గశిర మాసంలో దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఎనిమిదవది అగ్ని పురాణం. దీనిని మొదటగా అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి చెప్పాడు. దీనిలో 16,000 శ్లోకాలున్నాయి. దీనిని కూడా మార్గశిర మాసంలోనే దానం ఇవ్వాలి. ఇందులో శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ జ్యోతిష్య శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలున్నాయి. తొమ్మిదవది భవిష్య పురాణం. దీనిని మొదటగా బ్రహ్మదేవుడు చెప్పాడు. దీనిలో 14,500 శ్లోకాలున్నాయి. భవిష్యత్తులో జరిగే విషయాలను గురించి ఈ పురాణం తెలియజేస్తుంది. పుష్యమాసంలో పౌర్ణమి నాడు దీనిని దానం చెయ్యాలి. సూర్యోపాసన విధి, అగ్నిదేవత ఆరాధనా విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి చెబుతుంది. పదవది బ్రహ్మ వైవర్త పురాణం. దీనిని నారద మహర్షికి సవర్ణి మనువు మొదటగా చెప్పాడు. దీనిలో 18,000 శ్లోకాలున్నాయి.
మాఘమాసంలో పౌర్ణమి నాడు దీనిని దానం చేయాలి. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు వివరములు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలైన పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. 11వది మత్స్య పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహత్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలున్నాయి. 12వది బ్రహ్మాండ పురాణము. బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడినది. ఇందులో రాధాకృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివ, విష్ణు స్తోత్రాలు, గాంధర్వ, ఖగోళ శాస్త్ర వివరాలు, స్వర్గ, నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 12,000 శ్లోకాలున్నాయి. 13వది వరాహ పురాణము. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందులో శ్రీ శ్రీనివాసుని చరిత్రము, వెంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరి, పరమేశుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందులో 24,000 శ్లోకాలు కలవు. 14వది వామన పురాణము. ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఇందులో శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, గణేశ కార్తికేయుల చరిత్రలు, భూగోళ, ఋతువర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 15వది స్కంద పురాణము. ఈ పురాణము కుమారస్వామిచే చెప్పబడినది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవాఖండము, వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కల ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రా నది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. 16వది లింగ పురాణము. ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనతో పాటు వ్రతములు ఉన్నాయి. 17వది గరుడ పురాణము. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పాడు. ఇందులో జీవి జనన మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు, దశా మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షల గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 18వది కూర్మ పురాణము. కూర్మావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో నరసింహ, వరాహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి.